టీడీపీ ఇస్తామన్న పథకాలన్నీ మోసాలుగా మిగిలిపోయాయని రెడ్డి శాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఎన్నికల ముందు సూపర్ 6 పేరుతో ఎన్నో హామీలు ప్రకటించి అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయకుండా రాష్ట్ర ప్రజలను మోసం చేసిందన్నారు. చంద్రబాబు సూపర్ 6 పేరిట జనాన్ని మోసం చేశారని, ముందు అవినీతిపై నమ్మకద్రోహం కేసులు పెట్టి అరెస్టు చేయాలని అన్నారు. ప్రశ్నిస్తున్న వాళ్లను బెదిరిస్తే ఎలా ప్రశ్నించే వాళ్లు లేకుండా చేసే అన్ని వర్గాలను మోసం చేస్తూ ఈ 5 ఏళ్లు గ్రాఫిక్స్ తో బతికేద్దామని చంద్రబాబు ఫిక్స్ అయ్యారని అన్నారు. అందుకే సోషల్ మీడియా వాళ్లను అరెస్టులు చేస్తున్నారని, అంత చేతగానప్పుడు పెద్ద పెద్ద హామీలు ఇవ్వడం ఎందుకు చంద్రబాబుని దుయ్యబట్టారు. మహిళా సంక్షేమం ద్వారానే సామాజిక స్వాతంత్రం సాధ్యమని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నమ్మారని చెప్పారు. ఆ దిశగానే వివిధ సంక్షేమ పథకాలను, కార్యక్రమాలను అమలు చేశారని అన్నారు. రాష్ట్రంలో మహిళలకు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అనేక అవకాశాలు కల్పించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. రైతులకు పంట పెట్టుబడి సాయంగా ఇస్తామన్న అన్నదాత సుఖీభవ పథకానికి అతీగతి లేకుండా పోయిందన్నారు. అమ్మకు వందనం లేదు, రైతు భరోసా లేదు, ఆసరా లేదు, నిరుద్యోగ భృతి లేదు, ఫీజు రియంబర్స్మెంట్ లేదు. అన్ని వర్గాలను చంద్రబాబు మోసం చేశారని చెప్పారు.